రాజకీయాలు అని అంటే ఒక ఆట, ఒక పాట, లేదంటే 50 పెట్టి 100 సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి అనే ఆలోచనలకు దిగదార్చేది ఈ యొక్క బీఆర్ఎస్. కేవలం డబ్బుతోటి ఉంటేనే రాజకీయాలకు ముడిపడే విధంగా సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసినటువంటి దరిద్రపు వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉదయం లేస్తే చెమ్ని సర్కస్ తీరుగా టెంట్లు ఇవ్వాలి, ఇక్కడ అయిపోగానే రేపు వరంగల్ జిల్లా, రేపు వరంగల్ అయిపోగానే జనగాం జిల్లా అనే విధంగా అభివృద్ధి 10 ఏళ్ళు గుట్టు పడేసి ఇక విమర్శలు చేయటమే ఓ పనిగా పెట్టుకున్నారు. వారి కళ్ళ అభివృద్ధి అనేది ఎక్కడ అవపడది. ఎంతసేపు ఇవాళ ఒకటి ప్రశ్న చేస్తారో ఆ ప్రశ్న గురించి మాట్లాడంగానే దాని గురించి జవాబు చెప్పరిగా దాటి వేసి ఇంకో దానికి వెళ్ళిపోతారు. ఆరోపణలు, జీవితం అంతా ఆరోపణలు చేసుకుంటూ బతకటమే అలవాటు అయిపోయింది తప్ప అభివృద్ధి చేసింది చెప్పుకునే బతకనేది లేదు వీళ్ళకు. ఎవరైనా రాజకీయ నాయకులు, స్వచ్ఛమైన రాజకీయ నాయకులు ఉంటే మేము చేసింది ఇది అని గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతారు. ఆరోపణలకు రెండో ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి చేసినవి చెప్పుకోవడానికి ఏమి లేవు కాబట్టి దినచర్య ఆరోపణలు చేసుకుంటూ బతకడం అలవాటు అయిపోయింది. ఇలా ప్రజలు ఇంత భయంకరంగా వీళ్ళని బహిష్కరించి పార్లమెంట్ ఎలక్షన్ల డిపాజిట్ రాకుండా, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో ఏ స్థాయికి దిగజారిపోయిందో మీరు అందరూ చూసారు. అయినా బుద్ధి లేకుండా తెల్లారికేలే దున్నపోతు మీద నీళ్లు పోసేటట్టు మమ్మల్ని కాదు అనే విధంగా మళ్ళా ఆరోపణలు చేసుకుంటే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు అనుకుంటుంటారు ఏంటంటే, ఒకటి బాగా మొద్దుబారిపోయింది ఏంటంటే, ప్రజలకు మెమొరీ పవర్ తగ్గిపోయింది, మొన్న చేసిన తప్పు ఇవాళ ఏం గుర్తుంటుంది వీళ్ళకు అని అనుకొని రోజు చేసిన తప్పులు మర్చిపోతారు అనుకొని కొత్త ఆరోపణలు చేసుకుంటా బతకడానికి అలవాటు పడిపోయింది. ఇక బావబామ్మర్దులు అయితే తెగబడి ఆరోపణలు చేసుకుంటా. నేను ఎంత తిడితే నన్ను అంత ఇదవుతారని అనుకుంటున్నాడేమో కేటీఆర్. పొద్దుగా లేస్తే ఆ నోటి దురుస్తనంతో ముఖ్యమంత్రినో ఇదనో చూడకుండా ఎటు పడితే అటు తిట్టుకుంటూ రావటం అనేది ఆయన చూస్తే ఇక ఈయనను ఇలా చూడడు పెళ్లికి వస్తానట్టున్నాడు హరీష్ రావు. ఆ పెళ్లికి వచ్చుకుంటూ హాస్పిటల్, ఆ హాస్పిటల్ చరిత్ర మీరు అందరూ చూసిర్రు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నల్ల జెండాలతోటి ఆ హాస్పిటల్ ముందు ధర్నా చేసినాం. దానికి ఎంజేఎంకు కావలసినటువంటి వనరులు కావాలి అని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లొల్లి చేసినాం. ఇవాళ కూడా ఇప్పుడు కూడా 3 రోజులకి వెళ్ళి మేము డాటా అంతా తెప్పించుకొని ఇవాళ ఎంజీఎం సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ అంతా హైదరాబాద్లో హెల్త్ మినిస్టర్ దగ్గర రివ్యూ జరుగుతుంది. సైన్స్ సెంటర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎంజీఎంకు కావాల్సిన ప్రతి వనరులు, ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంటల్లో కావాలి, డాక్టర్స్ కావాలి, షార్టేజ్ ఉన్నది. వాటి గురించి కూడా ఇలా రివ్యూ జరుగుతుంది. మీరు హాస్పిటల్ గురించి తెచ్చిన నిజంగా కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, ఏందో నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాన్ని మహారాష్ట్రలో కుదబెట్టి ఏం తెచ్చిందో అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. 1280 కోట్ల రూపాయలని కుదబెట్టి, ఆ ల్యాండ్ కుదబెట్టి దాని వెనుక ఏమేమి చేసిండ్రో ఏంది అన్ని బయటికి తీసిండ్రో బయటకు వెళ్తాయి. అది కాకుండా అదో 700 కోట్లు ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది అని 600 కోట్ల రూపాయలు దాని బినామీగా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. 600 కోట్ల రూపాయలని అదనంగా దాన్ని తీసుకుపోయి నాశనం చేస్తున్నారు. ఎల్ఎన్టీ అని ముందు పెట్టి దాని వెనుక ఉన్నటువంటి బినామీ సంస్థ ఏదో ఒకటి తెలుసు. దాని మీద విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ కూడా అవుతుంది. త్వరలోనే అవి కూడా బయట పెడతారు. అవి కూడా అధికారికంగా బయట పెడతారు. ఇవాళ ఏదో పెళ్లికి వచ్చి మళ్ళీ హరీష్ రావు గారు అక్కడ కూడా ఏదో విజిట్ చేస్తానికి పోతానని తెలుసు.
ఓ 2 బండలు వేసిపోవాలి అంతే. ఇవాళ వాళ్ళు ఏదో చెప్పబోతారు మేము కట్టింది ఎక్కడక్కడనే ఉన్నదని చెప్పి. దరిదాపు అన్ని కూడా అన్ని ల్యాబ్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లోపల ఉన్నాయి అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేయవలసిన 2 ఒకటి సిటీ స్కాన్ 2 MRI ఈ 2 రావాల్సిన వీటిని కూడా హై ఎండ్ అంటే హై ఎండ్ ఇదివరకు 1 పాయింట్ ఉంటే ఇలా 3 పాయింట్ చేంజ్ ఉన్నటువంటి మిషనరీ హై ఎండ్ను కూడా లాంచ్ చేయడానికి సిద్ధం ఏర్పాటు చేస్తున్నాం. 2 months లోపల హ్యాండ్ ఓవర్ చేసే విధంగా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. 2 నెలలలో అది ఒప్పచెప్పే విధంగా గవర్నమెంట్. మీరు ఇవాళ కూడా వెళ్ళి చూడండి, వాడు లోపలి తిప్పాడు, ఏదో కింద చూస్తాడు అటు ఇటు చూస్తాడు, ఏది ఎక్కడికి అక్కడనే వచ్చాడో విస్మరించదు. దీన్ని మేము కేసీఆర్ గారు బాగా ఏదో చేయలేదు, మేమేదో ఆపినాం అనే విధంగా చిత్తగించి ఆలోచన చేయడానికే పెళ్లికి వచ్చినా కదా ఏదో ఒకటి దర్చిపోవాలి. లోపలికి వెళ్దాం, వారు పోయి వచ్చిన తర్వాతనా రేపా ఎల్లుండా ఓ రోజు వెళ్దాం. లోపల ఉన్న స్టేటస్ చూడండి, కలర్లు కూడా బయటికి కూడా అయిపోవచ్చింది, కొంచెం 10-20% 2 నెలలలో ఈ మిషనరీ కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన మిషనరీ అదొక్కటే లేట్ అవడం తప్ప దాదాపు అన్ని కంప్లీట్ చేయగలిగినాం. సీఎం గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ 3 సార్లు పెట్టారు ఇప్పటికే వీటి మీద డెవలప్మెంట్ గురించి. వాటి స్టేటస్ ఏంది, దేని తక్కువ పడ్డాయి, దీని ఎంక్వైరీ ఎంత, బిజినెస్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, వీటన్నిటిని కూడా తీయడానికి 3 సార్లు సెక్రటరియట్లో రివ్యూ మీటింగ్ జరిగింది. దానిలో భాగంగానే 2 నెలలలో ఏప్రిల్ ఎండింగ్ వరకు అది హ్యాండ్ ఓవర్ చేసే విధంగా వాళ్ళు కమిట్ అయ్యారు. ఆ మిషనరీ కూర్చోబెట్టడానికి ఇవన్నిటికి కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన వాటి అన్ని థియేటర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మీరు ఒకసారి చెక్ చేద్దాం మనం వెళ్ళి. సో ఇదే కాకుండా నేను ఒకటి టీఆర్ఎస్ నాయకులను అడగదలుచుకున్నాను. మీరందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన దాని మీద మాట్లాడింది కదా, మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని నాశనం చేసేటప్పుడు ఈ యొక్క టీము ఏ రోజైనా నిధుల గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ కనీసం కేటీఆర్ దగ్గరికి కానీ పోయి ఏ రోజైనా ధైర్యం చేసి ఇది కావాలని అడిగినరా? జిల్లా సిద్దిపేటకు అటు అన్ని తరలించుకుంటూ పోతుంటే నిన్న కూర్చున్న ఆ బ్లేడ్ బ్యాచ్కు నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఎన్ని తెచ్చిర్రో లెక్క పెట్టుకొని రండి నిధులు ఈ 10 ఏళ్లలో. మేము ఈ 2 ఏళ్లలో తెచ్చిన నిధులని ఇన్ఫర్మేషన్ యాక్ట్ మినిట్స్ బుక్లో ఉండేటువంటివి ఎక్కడైతే ఎంటర్ అవుతాయో జీవో ప్రకారం అన్ని ప్రకారంలోకి వెళ్ళి తీసుకొని కాడ కూర్చుందాం, చర్చకు రండి. నేను అన్ని తీసుకొని వస్తా, ఒక్కనే వస్తా నేను, మీరు ఇంకా 10 మందిని అడిగి కలిసి దాని మీద మీ సాక్షిగా చర్చ కూర్చుందాం. మేము తెచ్చిన నిధులన్నీ ఈ 2 ఏళ్లల్లో, ఈ 10 ఏళ్లల్లో మీరు తెచ్చిన ఎన్ని చర్చ కూర్చుందాం. మీరు ఎక్కడ అసలు అడుగుతూనే లాగులు దడిచేది అక్కడికి పోతాయని అడగటానికి మీరు అడుగుడు ఎక్కడిది? ఇక్కడ మీ నియోజకవర్గాలకే అడగలేకపోయినరు, తేలేకపోయినరు. మేము తెచ్చినవన్నీ కూడా విలేకరుల సమక్షంలో పెడుతున్నాం, మేము తీసుకొచ్చిన జీవోలు చూపిస్తున్నాం, మేము మాట్లాడే ప్రతిది కూడా ఇవాళ వరకు నేను పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదో జీవో కాపీల ఆధారంగా చూపిస్తున్నాం. ఫిజికల్గా కూడా వర్కులు అయితే తీసుకుపోయి చూపిస్తున్నాం. ఆ వర్కులు అయ్యే కాడ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాం మేము. మీరు పెట్టిన ఏమున్నాయా గతంలో? అటు తీసుకపోతుంది టెక్స్టైల్ పార్క్ అని అదొకటి అది అవ్వపడుతుంది. అదేంటిది దాన్ని ఏమంటారు, ఓ స్తూపం తిరగబెట్టింది అవ్వపడుతుంది. దాని ఏమన్నా వచ్చిన ఖర్చు ఏంటి కోర్టైనా అప్పుడు అట్టాసం దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే 10 ఏళ్ళు ఉంటుంది. అన్ని మాట్లాడిపోతుంది. ఖమ్మంకు కరీంనగర్ చుట్టుపక్కల సిద్దిపేట వీటికి ఉంటాయి, వరంగల్కు లేకపోతే సిగ్గు అనిపించలేదా? ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి పర్యటనని. ఏదో మేము ఉన్నాం, బతుకున్నాం, టీఆర్ఎస్ పార్టీలో మేము లీడర్షిప్లో వరంగల్ జిల్లాలో ఇంకా పార్టీ బతుకున్నదని చెప్పుకోవటానికి ఆ దోసుకున్న ఆ ప్రెస్ మీట్ పక్కదంట పెట్టుకొని 2 ఒట్టి మీకు మీరే సపోర్ట్ కొట్టుకోవడం, భజన కొట్టుకోవడం. ఈ బ్లేడ్ బ్యాచ్ పొద్దుగా లేస్తే అటు ఉంటుంది ఒకటి ఆంధ్ర సైడ్ అటు తిరుగుతుంటారు బ్లేడ్ బ్యాచ్ అని. వాళ్ళు ఏంటంటే ఏడ మీటింగ్ అయితే అక్కడ పాల్గొంటారు వీళ్ళు 10 మంది.
టైపు బ్యాచ్ వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకపోతే మున్సిపాలిటీలో బాయే, సర్పంచ్లలో బాయే, గతంలో ఎంపీల దాంట్లో బాయే, ఇంకా మీకు ఏం మిగిలిందని సిగ్గుసారం. దోసుకున్నది దాచుకుంటానికి పోయిందని చెప్పి పెద్ద మంచి అంటాడు 2-3 నెలలకే. దాని ప్రతిఫలమే ఇవాళ 10 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకురాగలిగినామంటే మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క ఇదే ఇవాళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ 10 crores గర్వంగా చెప్పుకుంటారని చెప్పి. మళ్ళీ 10 crores కాకుండా 1 కోటి చిల్లర డేట్ తప్పు రాస్తే 23rd 21 అని రాసిందని చెప్పి దాన్ని చూపించారు. ఈ చిల్లర వ్యవహారాలు తప్ప చేసినా చెప్పుకుంటానికి మీకు ఏమైనా ఉన్నారు? అవి బతుకు ప్రతి దాంట్లో అడ్డుపులలేనా. మీకు నేను ఒక స్ట్రెయిట్గా అడుగుతాను విలేకరుల సాక్షిగా. ఈ 2.5 ఏళ్లల్లో మేము టెండర్ కాల్ఫర్ చేసిన 10 మంది వేస్తారు టెండర్లలో, ఎక్సెస్ పోతుంది. వీళ్ళ టెండర్లకు మా దానికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? మాది లెస్ పోతుంది, వీళ్ళది ఎక్సెస్ పోతుంది. వాళ్ళ దాంట్లో 1 లేదా 2 టెండరే ఉంటుంది. 10 ఏళ్లలో కూడా ఎవరిని ఎయ్యనియరు, రూపాయి పెట్టాలి, దోసుక తినాలి. మాది రూపాయి అని గవర్నమెంట్ ఇచ్చిన రేటుకు 80 పైసలకి మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. అది మా గొప్పతనం. దాన్ని గమనించండి దయచేసి. 10 మంది వేస్తారు టెండర్లు మా దాంట్లో. ఏ దాంట్లో కూడా సింగిల్ టెండర్, డబుల్ టెండర్ ఉండదు. ఇవాళ చూడండి మీరు, నిన్న ఆ దాడులు, దౌర్జన్యాలు 2.5 ఏళ్ళకెళ్ళి గూండాయిజం లేదు, కబ్జాలు లేవు, దౌర్జన్యాలు లేవు, రౌడీయిజం లేవు, ఎక్కడ సాఫ్ చేసుకుంటాం. మళ్ళా వాడు తాగి 86% ఆల్కహాల్ కార్పొరేటర్. నీకు ఏదైనా చేతనైతే అభివృద్ధి చేయడానికి 4 సలహాలు నీ ఇంటికి వస్తా చెప్పు. నువ్వు రమ్మంటే నీ ఇంటికి వస్తా, నాకు సలహాలు చెప్పు, నేను స్వీకరిస్తాను. ఎలక్షన్లు వచ్చినప్పుడు 4 నెలలు 6 నెలలు కొడుతున్నా అది వేరు, చేసిన అభివృద్ధి మీరు. అంతేగాని పొద్దుగా లేస్తే ఎంత ఉండి నల్లిపుట్ల వేషాలు, రాజకీయాలు, నీ అంత యాక్షన్ సినిమాలో పోతే నీకు వచ్చే పైసలు ఉంటాయి. రాజకీయం ఎందుకు? అసలు నేను వీళ్ళని అడుగుతాను, ఒక్కటి చెప్పండి నాకు. వీళ్ళ రాజకీయ నాయకులలో కొందరు ఉన్నారు. అసలు మీ బిజినెస్ ఏంటిదిరా? మీకు అసలు మీ వృత్తి ఏంది? మీ ఆమ్దాన్ ఎక్కడిది? ఈ 1 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తెచ్చి ఖర్చు పెడతాను. ఈ ఆస్తులన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి. మీ జీవితం అంతా ఇదే, ఈడ ఆడ కొట్టడం, 50 పెట్టడం, 100 సంపాదించుకోవడం, రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఇదే నాకు బతుకు. మీ ఇన్కమ్ సోర్స్ ఏంది అసలు? నేను చెప్తాను మీ ఇన్కమ్ సోర్స్ ఏంది. ఆర్టీ ఆఫీస్ ముందు డబ్బా ఉన్నట్టు, రాజకీయాల ముందు డబ్బా మీద. వీని బెదిరియా, వాని బెదిరియా, ఇది అది గుండాయిజం చేసుకుంటూ ఒకటి ఎదగటం, చందాలు వసూలు చేయటం, ఎమ్మెల్యేగా గెలవటం, 50 పెట్టడం, 100 సంపాదించడం. అందుకే మేధావులకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా, దయచేసి పట్టణాలలో ఉన్న మేధావులు ఇళ్లకెళ్ళి బయటకు వచ్చి ఓట్లు వేయండి. మీరు ఓటు వేయకపోవడం వల్లనే, తక్కువ శాతం నమోదు అవ్వటం వల్లనే వీళ్ళు పేదల దగ్గరకో, వారికి పాపం అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళు మాయ మాటలు చెప్పి ఆ ఓట్లను దుండుకొని అడ్డదారులు ఎమ్మెల్యేలు అయితే మన అభివృద్ధి ఇలానే పుట్టుబడిపోతుంది. ఇక మేధావులు మాటలు చెప్పడమే కాదు, దయచేసి నేను అంటున్నాను, బాధ నాకు కూడా బాధ ఉన్నది. పట్టణాలలో పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఓట్స్ ఎంత ఉంటుంది, ఎందుకు ఉంటున్నది, లైన్లో నిల్చొని ఎవరు ఓటు వేయాలి అనే దానివల్లే ఇవాళ ఇలాంటి గుండాలు, రౌడీలు రాజ్యం వెళ్తున్నారు.